థియరీ ఆఫ్ మిషనరీలో పోర్టర్ గవర్నర్ అండ్ ప్రోయల్ గవర్నర్, వ్యాట్ గవర్నర్, సో ఇవన్నీ కూడా హార్ట్నెల్, హార్టంగ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో దాంట్లో మనం వ్యాట్ గవర్నర్ గురించి నేర్చుకుందాం. వ్యాట్ గవర్నర్. సో ఈ వ్యాట్ గవర్నర్ గురించి మాట్లాడితే దేనికి ఉపయోగపడతాయి అంటే ఇవి అసలు గవర్నర్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇన్ ఆర్డర్ టు రెగ్యులేట్ ద ఫ్యూయల్ రేట్ని రెగ్యులేట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఈ గవర్నర్స్ యొక్క మేజర్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇన్ ఆర్డర్ టు రెగ్యులేట్ ద ఫ్యూయల్ రేట్ ఇన్ ఐసీ ఇంజిన్లో ఫ్యూయల్ రేట్ని రెగ్యులేట్ చేయడానికి ఈ గవర్నర్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. అదేంటి సార్ ఇన్లెట్ మ్యానిఫోల్డ్ ఉంది కదా, అన్ని ఇన్లెట్ మ్యానిఫోల్డ్, అవుట్లెట్ మ్యానిఫోల్డ్, సో ఇన్లెట్ వాల్, అవుట్లెట్ వాల్ ఉంది కదా సార్, అవి ఉంటే కదా సరిపోతుంది కదా సార్ అంటారమ్మా. సో ఇన్లెట్ వాల్ ఓన్లీ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్, ఓపెనింగ్ అవ్వడానికి క్లోజింగ్ అవ్వడానికి ఇన్లెట్ వాల్, దట్ ఈస్ ఇన్లెట్ వాల్స్ అండ్ అవుట్లెట్ వాల్స్ క్యామ్ ద్వారా మనకి ఈ ప్రాసెస్ అన్నీ తెలుసు. కానీ ఓపెన్ అయిన తర్వాత ఎంత క్వాంటిటీ ఆఫ్ పెట్రోల్ వెళ్ళాలి అనేది గవర్నర్ డిసైడ్ చేసింది. ఎంత క్వాంటిటీ ఆఫ్ ఫ్లూయిడ్ ఇంటర్నల్ కంబషన్ ఐస్ ఇంజిన్లోకి ఎంటర్ అవ్వాలనేది ఈ గవర్నర్స్ డిసైడ్ చేసింది అనమాట. అదేంటి సార్ ఎలా డిసైడ్ చేసింది సార్ అంటారు. సో మనకు వేరియేషన్స్ తెలుసు. వేరియేషన్స్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గేర్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్. ఓకే, సో ఇలాగా మనకి గేర్స్ అన్నీ తెలుసు. ఓకే, సో ఫస్ట్ గేర్లో మనకి హై టార్క్, లో స్పీడ్ ప్రొడ్యూస్ అవుతుంది. హై టార్క్ ఏ వెహికల్లోనైనా, అది కార్ అయినా లేకపోతే లారీ అయినా, సో కామన్ ఉండిద్ది అనమాట. ఫస్ట్ గేర్లో హై టార్క్ లిబరేట్ అవుతుంది, లో స్పీడ్. హై టార్క్, లో స్పీడ్. ఓకే, హై టార్క్ లో స్పీడ్. ఓకేనా? అదే సెకండ్ దాంట్లో మాట్లాడితే దానికి తగ్గట్టు అదే హై టార్క్ ఫస్ట్ గేర్లో ఏదైతే టార్క్ లిబరేట్ అయిందో దానికన్నా తక్కువ టార్క్ లిబరేట్ అవుతుంది. ఓకేనా? మీడియం స్పీడ్ ఉంది. ఓకే, థర్డ్ గేర్లో దానికన్నా అంటే దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 20 న్యూటన్ మీటర్ టార్క్ లిబరేట్ అయింది అనుకోండి. సెకండ్ గేర్లో 15 న్యూటన్ మీటర్, థర్డ్ గేర్లో 10 న్యూటన్ మీటర్, ఫోర్త్ గేర్లో 5 న్యూటన్ మీటర్స్ అలా లిబరేట్ అవుతుంది. స్పీడ్ ఫస్ట్ గేర్లో 20 ఆర్పిఎం చేస్తే సెకండ్ గేర్లో 30 ఆర్పిఎం చేస్తే. ఓకేనా? అలాగే సో థర్డ్ గేర్లో 40 ఆర్పిఎం అండ్ ఫోర్త్ గేర్లో 50 ఆర్పిఎం. సో ఇలా జస్ట్ నార్మల్గా చెప్పాను అంతే. ప్రతి వెహికల్ ఇలాగా సో ఉండదు. కానీ 20 అంటే హై టార్క్ ఉన్నప్పుడు లో స్పీడ్ ఉంటుంది, దానికి తగ్గ తక్కువ టార్క్ ఉన్నప్పుడు హై స్పీడ్. అంటే ఈ గేర్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుందని చెప్తున్నాను అన్నమాట. సార్ దీనికి గవర్నర్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి, అసలు దీనికి దానికి ఎందుకు సంబంధం సార్ అంటారు అన్న. ఓకే, సో దానికి దీనికి సంబంధం ఏంటంటే గవర్నర్స్కి దీనికి ఎప్పుడు హై టార్క్ అవసరమో ఫస్ట్ గేర్లే కదా. సో ఫస్ట్ గేర్లో హై టార్క్ కావాలి కాబట్టి హై ఫ్యూయల్ రేట్ని పంపిస్తుంది అన్నమాట ఈ గవర్నర్. హై ఫ్యూయల్ రేట్ని గవర్నర్ పంపిస్తుంది అన్నమాట. ఓకేనా? అందుకనే ఫస్ట్ గేర్లో వెళ్తున్నప్పుడు ఎక్కువ ఫ్యూయల్ కన్సంప్షన్ అవుతుంది. దట్ ఈస్ ఎప్పుడైతే హై టార్క్ కావాలో, ఓకే, టార్క్ ఈజ్ న్యూటన్ మీటర్స్, హై టార్క్ కావాలో అప్పుడు గవర్నర్ అనేది ఎక్కువ ఫ్యూయల్ని దాంట్లో పంపిస్తుంది. అలాగే మీడియం కావాలో అప్పుడు దాన్ని తగ్గట్టు పంపించింది. సో అలాగే ఓకేనా, ఆల్రెడీ కొంత స్పీడ్తో వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ గేర్ నుంచి మాట్లాడుతుంది, ఆల్రెడీ 40 రెవల్యూషన్ పర్ మినిట్ చేస్తుంది. ఏది క్రాంక్ షాఫ్ట్ అనుకుందాం. ఓకే, దానికి తగ్గట్టు వీల్ రొటేట్ అవుతుంది. ఇప్పుడు దానికి 5 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కొంచెం ఫోర్స్ అవసరమై
స్పీడ్ పెరిగిపోద్ది అనమాట. ఓకే, సో తక్కువ టార్కే, హై స్పీడ్లో తక్కువ టార్కే అవసరం. సో హై స్పీడ్ ఆల్రెడీ వెళ్ళేదానికి చాలా తక్కువ అవసరం, స్టేషనరీ ఉన్నదానికి ఎక్కువ టార్క్ కావాలి, కానీ ఆల్రెడీ మూవ్ అవుతున్న దానికి అంత టార్క్ అవసరం లేదు. సో దట్ ఈస్ 20, 50, 10, 5. ఇక్కడ 20 RPM, 30 RPM, 40 RPM, 50 RPM. సో దట్ ఈస్ ఫస్ట్ గేర్లోనేమో హై టార్క్ ఉంటుంది, లో స్పీడ్ ఉంటుంది. ఫోర్త్ గేర్లోనేమో లో టార్క్ ఉంటుంది, హై స్పీడ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్. ఇప్పుడు గవర్నర్ ఫోర్త్ గేర్లో దాని యొక్క ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది, సో మనకి ఎలా ఉంటుంది, తక్కువ ఫ్యూయల్ కన్జంప్షన్ ఉంటుంది కాబట్టి గవర్నర్ దీన్ని రెగ్యులేట్ చేస్తాను. గవర్నర్ తక్కువ ఫ్యూయల్ పంపించింది ఎప్పుడు ఫోర్త్ గేర్లో ఉన్నప్పుడు. ఫస్ట్ గేర్లో ఉన్నప్పుడు ఎక్కువ టార్క్ ఉంటుంది. ఓకేనా. సో ఇవన్నీ కూడా రెగ్యులేట్ చేసింది, ఈ వేరియేషన్ రెగ్యులేట్ చేసింది గవర్నర్స్. ఈ హై టార్క్ అవసరమైతే, హై టార్క్ మీనింగ్ ఏంటి, ఎక్కువ ఫ్యూయల్ కన్జంప్షన్ జరిగింది అనుకోండి కంబషన్ ఛాంబర్లో, అది పిస్టన్ మీద పడుతుంది ఫోర్స్. ఆ పిస్టన్ కాస్త క్రాంక్ ద్వారా క్రాంక్ షాఫ్ట్ లిబరేట్ అవుతుంది. అర్థమని చెప్పింది. అంటే హై టార్క్ లిబరేట్ అయింది అనుకోండి, క్రాంక్ షాఫ్ట్ హై టార్క్తో రొటేట్ అవుతుంది. అది గేర్కి వెళ్తుంది, గేర్ నుంచి మళ్ళీ వీల్కి వెళ్తుంది. ఓకేనా. సో అంటే డిపెండింగ్ అపాన్ ఫ్యూయల్ కన్జంప్షన్, అంటే ఫ్యూయల్ రేట్ని దేనికి పంపిస్తుంది అంటారు. సో దీనికి గవర్నర్ రెగ్యులేట్ చేసింది అన్నమాట ఈ టార్క్ని. ఓకేనా. సో నేను చాలా క్లియర్గా మాట్లాడేది ఏంటంటే, ఫస్ట్ గేర్లో ఉన్నప్పుడు హై టార్క్ లిబరేట్ అవుతుంది కాబట్టి అప్పుడు మనకి అంటే హై టార్క్ రిక్వైర్మెంట్ ఉంటుంది. స్టేషనరీ ఉన్న కాంపోనెంట్ని మనం మూవ్ చేయాలంటే ఇట్ రిక్వైర్స్ మోర్ టార్క్, హై టార్క్ కావాలి. సో దానికోసం హై ఫ్యూయల్ కన్జంప్షన్ని పంపించింది, హై ఫ్యూయల్ని ఇంజన్లో పంపించింది. ఇంజన్ ఏం చేసింది, రొటేట్ చేసేది అనమాట. ఇది గవర్నర్ యొక్క ఫంక్షన్. నేను ఇప్పుడు క్లియర్గా మాట్లాడేదండి, నాకు గవర్నర్ దేనికి ఉపయోగపడుతుంది, నాట్ టు రెగ్యులేట్ ద ఫ్యూయల్ రేట్, ఫ్యూయల్ కన్జంప్షన్ని రెగ్యులేట్ చేయడానికి గవర్నర్, అదే గవర్నర్ యూజ్ చేస్తాం. అదేంటి సార్ మరి ఇంటర్నల్ కంబషన్ ఇన్లెట్ వాల్వ్, అవుట్లెట్ వాల్వ్. సో ఇన్లెట్ వాల్వ్, అవుట్లెట్ వాల్వ్ అది జస్ట్ ఓపెన్ అయి ఉంటుంది అంతే, అంటే టైమింగ్ ప్రకారం సక్షన్ స్ట్రోక్లో ఓపెన్ అవుతుంది. సో ఫ్యూయల్ రేట్ అందులోకి ఎంత అంటర్ అవ్వాలనేది గవర్నరే డిసైడ్ చేసింది, గుర్తుపెట్టుకోండి. ఈ గవర్నరే డిసైడ్ చేసింది. నేను చూపిస్తాను అది ఎలా ఉంటుందని. ఓకే, చూడండి ఒకసారి. నేను బ్యాక్ గవర్నరే తీసుకున్నాను అనుకోండి, బ్యాక్ గవర్నర్. దాని యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. దాని యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ బాల్స్ ఉంటాయి, ఇక్కడ బాల్స్ ఉంటాయి, ఇక్కడ స్లీవ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, చూడండి ఒకసారి. ఈ బాల్స్ ఇట్ హ్యాస్ సమ్ మాస్. సో ఇక్కడ నేను కొంచెం టెక్నాలజీ మాట్లాడుతాను చూడండి ఒకసారి. సో ఇట్ హ్యాస్ ఎ మాస్ ఉంది. దీనికి స్పీడ్ కనుక అంటే దీనికి కనుక మనం కొంత స్పీడ్ ఇచ్చామనుకోండి, ఇట్ ప్రొడ్యూస్ సెంట్రిఫికల్ ఫోర్స్. సో రాయికి తాడు పెట్టి ఎలా అప్లై చేసామనుకోండి, సేమ్ సెంట్రిఫికల్ ఫోర్స్. అంటే ఇట్ ఈస్ అవే ఫ్రమ్ ద బాడీ, ఈ బాడీ నుంచి అవే చాలా దూరంగా అప్లై అవుతుంది అన్నమాట. దీన్ని సెంట్రిఫికల్ ఫోర్స్ అంటారు. యాక్చువల్గా ఈ బాల్స్ ఎక్కడికి ఎలా అప్లై అవ్వాలంటే గ్రావిటేషన్ డౌన్వర్డ్ డైరెక్షన్లోకి వెళ్ళాలి. ఇలా కాకుండా త్రూ సెంట్రిఫికల్ ఫోర్స్ అనేది దీనికి హ్యాస్ ఆర్పిఎం. ఓకే, ఇది రివల్యూషన్ అవుతున్నప్పుడు ఇది ఏం చేసిందంటే కొంత ఫోర్స్ అప్లై చేసి దాన్ని సెంట్రిఫికల్ ఫోర్స్ అంటారు. సో ఇట్ హ్యాస్ అవే ఫ్రమ్ ద బాడీ, ఈ బాడీలో నుంచి బయటకు వెళ్తుంది. సో దీన్ని రియాక్టివ్ ఫోర్స్ అంటారు. ఈ కాలమ్స్ అప్లై చేసి దాన్ని యాక్టివ్ ఫోర్స్ అంటారు. ఓకేనా, కాలమ్స్ అప్లై చేసి యాక్టివ్ ఫోర్స్, దీన్ని అప్లై చేసింది రియాక్టివ్ ఫోర్స్. ఓకే, సో ఇది బ్యాక్ గవర్నర్ అనుకుంటే. సో దీని యొక్క కన్స్ట్రక్షన్ చూస్తే, దీని నుంచి ఒక గేర్ సిస్టమ్ ద్వారా, ఇక్కడ ఒక గేర్ సిస్టమ్ ఉంటుంది. ఈ గేర్ సిస్టమ్ ద్వారా దీన్ని ఇంజిన్ అంటారు. ఇంజిన్ కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, దీని నుంచి
సో మనకి దీని నుంచి మనకి ఇంజిన్కి కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే, సో చూడండి ఒకసారి. దీన్ని ఏమంటారంటే బాల్స్ అంటారు, దీన్ని స్లీవ్ అంటారు. వీటినేమో బాల్స్ అంటారు, దీన్నేమో స్లీవ్ అంటారు. ఎప్పుడు కూడా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎక్కువ లిబరేట్ అయింది అనుకోండి, వీటిని ఏమంటారంటే ఆర్మ్స్, అప్పర్ ఆర్మ్స్, లోవర్ ఆర్మ్స్, అప్పర్ ఆర్మ్స్, లోవర్ ఆర్మ్స్. ఇప్పుడు చూడండి ఒకసారి, దీంట్లో ఫోర్స్ లిబరేట్ అయింది అనుకోండి, ఈ మాస్కి కొంత దట్ ఈస్ రొటేట్ చేసామనుకోండి, అంటే ఇట్ హ్యాస్ ఆర్పిఎం ఉంటే కనుక అప్పుడు ఇట్ హ్యాస్ మాస్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ ప్రొడ్యూస్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో మనకు కనిపించాలి. సో బాడీ అనేది రొటేట్ అవుతున్నప్పుడు ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఎస్కేప్ అవ్వడానికి రాదు, దట్ ఈస్ అవే ఫ్రమ్ ద బాడీ మీద కొంత సెంటర్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్, దట్ ఈస్ ఓకే అవే ఆ బాడీ నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళే తను దీన్ని ఏం చేసిందంటే ఈ స్లీవ్ని పైకి లిఫ్ట్ చేసింది. ఓకే, పైకి లిఫ్ట్ చేసింది అంటే యాక్చువల్గా ఉన్న రేడియస్ ఇది ఆర్ అనుకోండి, రేడియస్ ఆఫ్ రొటేషన్. ఇప్పుడు రేడియస్ ఆఫ్ రొటేషన్ పెరిగి అంటే ఇది పైకి లేకపోవాలి, స్లీవ్ అనేది పైకి లిఫ్ట్ అవుతుంది. ఈ లిఫ్ట్ అయింది మనం ఏం చేసిందంటే ఇక్కడ థ్రాట్లింగ్లో, దీన్ని థ్రాట్లింగ్ అంటారు. థ్రాటిల్లో మనకి ఫ్యూయల్ రేట్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. సో అంటే దానికి తగ్గట్టు, సో హై స్పీడ్ వెళ్ళినప్పుడు దానికి తగ్గట్టు టార్క్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. సారీ, ఫ్యూయల్ రేట్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఇది యాక్చువల్గా దీనికి కనెక్ట్ అయి ఉంటుంది స్లీవ్కి. స్లీవ్ లిఫ్ట్ అయినప్పుడు సో దానికి తగ్గట్టు ఇది ఫ్యూయల్ రేట్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. సో ఇది యాక్చువల్గా అప్లికేషన్. అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ అడ్వాంటేజెస్ ఇట్ రెగ్యులేట్ ద ఫ్యూయల్ రేట్. అప్లికేషన్ వచ్చినప్పుడు ఐసీ ఇంజిన్స్లో అలాగే సిఐ ఇంజిన్స్లో బాగా ఎక్కువ ఉపయోగిస్తాను అన్నమాట ఇలాంటి గవర్నర్స్. ఓకేనా, ఎక్కడైతే ఫ్యూయల్ రేట్ ఎక్కువ కావాలో, ఫ్యూయల్ రేట్ రెగ్యులేట్ చేయాలో అక్కడ ఈ గవర్నర్స్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం. అదే అప్లికేషన్స్. అడ్వాంటేజెస్ వచ్చేసి ఫ్యూయల్ రేట్ రెగ్యులేట్ చేయాలి. నెక్స్ట్ చూడండి ఒకసారి, ఇది ఇప్పుడు చూడండి ఒకసారి. నేను దీన్ని ఎల్ అనుకున్నా, లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకేలా ఉన్నాయి. ఈ వ్యాట్ గవర్నర్లో లెన్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. ఓకేనా, ఈ లెన్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. ఇప్పుడు చెప్పండి ఒకసారి, నేను ఒక చిన్న రిలేషన్ రాస్తున్నాను. ఒకసారి చిన్న రిలేషన్ రాస్తాను. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఒకసారి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ నేను హెచ్ అనుకున్నా, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఆర్ అనుకుంటే, సో ఎప్పుడు కూడా బాడీ యొక్క మాస్ ఎప్పుడు డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. బాడీ ఎప్పుడు కూడా డౌన్వర్డ్ డైరెక్షన్, దట్ ఈస్ డబ్ల్యూ. ఓకే, నిజము. సో బికాస్ ఆఫ్ రొటేట్ అవడం వల్ల సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ నాకు టూ ఫోర్సెస్ సెట్ అవుతుంది. ఒకటేమో టో డౌన్వర్డ్ డైరెక్షన్, ఇంకొకటేమో ఎఫ్సి ఇట్ ఈస్ ఇన్. సో రొటేట్ అవుతుంది కాబట్టి రొటేట్ అవుతుంది అనుకుంటున్నాం వాళ్ళు, అప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంది. సో నాకు చూడండి ఒకసారి రిలేషన్ రాసిన ఎఫ్సి ఇంటూ ఇట్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత హెచ్, ఇట్ ఈస్ ఈక్వల్ టు W into spindle from spindle to R. Okay, very centrifugal force Fc into H, it is equal to, and centrifugal and regulate a force, it is equal to W into R equal, and the force into perpendicular distance is R is F is equal to F for perpendicular distance H, so that equal. So F ने మనం అలా రాయొచ్చు according to Newton's law. Fc ని ఎలా రాయొచ్చు? Force is equal to
ఎంజీ కింద రాయొచ్చు. ఓకేనా? సో మనకి అకార్డింగ్ టు న్యూటన్స్ లా W is equal to mg, that is m is equal to W by g. ఇక్కడ FC అనే kg ఆఫ్ ఫోర్స్. సో దాన్ని W by g కింద రాస్తే W by g into h is equal to W by r, W into r. సో W క్యాన్సిల్ అయింది. ఇప్పుడు h is equal to, సో మనం అలా రాయొచ్చు అండి. సారీ సార్, ఎఫ్సీని మనం సెంట్రిఫికల్ ఫోర్స్ కదా, ఎఫ్సీని మనం m ఒమేగా స్క్వేర్ r అని రాయొచ్చు. సెంట్రిఫికల్ ఫోర్స్ m ఒమేగా స్క్వేర్ r అంటే రెవల్యూషన్ ఉంటే మాస్ ఉంటే కనుక సెంట్రిఫికల్ ఫోర్స్ అంటున్నాడు. ఇంటూ h is equal to w into r. m ని మనం అలా రాయొచ్చు. ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ w by g into omega square into r into h is equal to w into r. So w cancel అయింది. h is equal to r cancel అయింది. h is equal to, so g by omega square. సో చాలా చాలా ఇంపార్టెంట్ రిలేషన్. అదే సార్ అంత ఇంపార్టెంట్ సార్ అంటారు. నేను రాసిన h is equal to g by omega square. సో హైట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? స్పీడ్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకు సార్ స్పీడ్ మీద? ఈ హైట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? యాంగులర్ స్పీడ్. ఇది ఒమేగా స్క్వేర్. ఇప్పుడు హై స్పీడ్లో రొటేట్ అయినప్పుడు తక్కువ హైట్ ఉంటుంది, రెసిప్రోకల్ అన్నమాట. ఇది ఎక్కువ స్పీడ్తో రొటేట్ అయినప్పుడు అప్పుడు ఈ హైట్ తగ్గిపోతుంది. సో ఇవి బాల్స్ యొక్క లెంత్, అంటే ఇవి బాల్స్ హైట్ పెరుగుతుంది కాబట్టి, రొటేషన్ పెరుగుతుంది కాబట్టి హైట్ తగ్గిపోతుంది, అంతేనే కదా. దానికి తగ్గట్టు స్లీవ్ అనేది రొటేట్ అవుతుంది. స్లీవ్ అనేది ఓపెన్ అవ్వాలా డౌన్ అవ్వాలా అనేది మనకి దీన్ని బట్టి రెగ్యులేట్ అవుతూ ఉంటుంది. అంటే హైట్ ఆఫ్ ద బాడీ, నేను చాలా క్లియర్గా మాట్లాడుతుంది, చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ స్లీవ్ యొక్క హైట్. ఈ హైట్ ఆఫ్ ద గవర్నర్ ఇది దేని మీద డిపెండ్ అవుతుంది? యాంగులర్ స్పీడ్ మీద. ఇన్ కేస్ యాంగులర్ స్పీడ్ ఎక్కువ హైట్ ఉందనుకుంటే తక్కువ, ఎక్కువ స్పీడ్తో రొటేట్ తక్కువ హైట్, తక్కువ స్పీడ్తో రొటేట్ అవుతే ఎక్కువ హైట్ ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఈ మెకానిజం బట్టి, వీటి యొక్క రెసిప్రొకేషన్ బట్టి మనం థ్రాట్లింగ్ యొక్క కనెక్షన్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హెచ్ తెలుసు, హైట్ ఇస్తే పర్టికులర్ ఆర్పిఎం దగ్గర హెచ్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎక్స్పెరిమెంట్ పాయింట్ ఆఫ్. ఓకేనా? సో ఇది తెలిస్తే హెచ్ తెలిసింది అనుకోండి, ఈ హైట్ తెలుస్తుందనుకోండి, తెలిసిందనుకోండి, దాన్ని బట్టే కదా రెగ్యులేట్ అవుతుందా లేదనేది. అంటే నాకేంటి, నేను ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు రెవల్యూషన్ పర్ మినిట్ ఎంత ఉందో వస్తుంది, దాన్ని బట్టి ఒమేగా ఫైండ్ అవుట్ చేస్తాను. జీ ఆల్రెడీ 9.8 ఉంది, హైట్ ఫైండ్ అవుట్ చేస్తాను. దానికి తగ్గట్టు అంటే హైట్ ఫైండ్ అవుట్ చేస్తానంటే ఏంటి, పర్టికులర్ ఒక ఆర్పిఎం దగ్గర దాని యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఇది బ్యాక్ గవర్నర్లో మనం తెలుసుకోవాల్సింది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? సో నేను ఎక్స్పెరిమెంట్ చూపిస్తాను ఇది, దాన్ని బట్టి ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఆల్రెడీ నేను చెప్పాను ఇది వ్యాట్ గవర్నర్ అని. సో వ్యాట్ గవర్నర్కి, అలాగే ప్రోవల్ గవర్నర్కి, క్వార్టర్ గవర్నర్కి, హార్ట్నల్కి, హార్ట్ టంగ్కి వాటి యొక్క డిఫరెన్స్ నేను చెప్తాను. సో ఇప్పుడు అరేంజ్మెంట్ మాత్రం వ్యాట్ గవర్నర్. వీటిని బాల్స్ అంటారు. ఓకేనా? ఈ బాల్స్ ఏం చేస్తాయంటే, సో ఇవి సెంట్రిఫికల్ ఫోర్స్ని లిబరేట్ చేస్తాయి ఎప్పుడు కొంత స్పీడ్ ఉన్నప్పుడు మాత్రమే. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ అంటే మీకు ఆల్రెడీ అర్థమవుతుంది అనుకుంటా. ఇది కొంత స్పీడ్తో రొటేట్ అయింది అనుకోండి, ఈ బాల్స్ ఏం చేస్తాయంటే రియాక్టివ్ ఫోర్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే ఇట్ ఈస్ ట్రైయింగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ హిట్స్ యాక్సిస్. స్లీవ్కి ఒక యాక్సిస్ ఉంటుంది కదా, ఆ యాక్సిస్ నుంచి ఈ బాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాల్స్ ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాయి అనమాట. అప్పుడు సెంట్రిఫికల్ ఫోర్స్ అనేది లిబరేట్ అవుతుంది. ఓకే, ఆ సెంట్రిఫికల్ ఫోర్స్ వల్ల ఏంటంటే, ఈ సెంట్రిఫికల్ ఫోర్స్ వల్ల ఈ స్లీవ్ అనేది, అంటే ఇలా ఫోర్స్ అప్లై అయినప్పుడు చూడండి ఒకసారి, సో స్లీవ్ అనేది లిఫ్ట్ అవుద్ది. ఈ స్లీవ్ ఎప్పుడైతే లిఫ్ట్ అయిందో మనం థ్రాట్లింగ్ కనెక్ట్ చేస్తామన్నమాట త్రూ గేర్ ద్వారా. దీన్ని దేనికి? ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ ఇంజెక్ట్, దట్ ఈస్ ఇన్లెట్ వాల్వ్ ఉంటుంది కదా, ఆ ఇన్లెట్ వాల్వ్కి దీన్ని ఈ స్లీవ్ని కనెక్ట్ చేస్తాం. ఓకేనా? సో హై స్పీడ్ రొటేట్ అయినప్పుడు, దట్ ఈస్
హై స్పీడ్ ఉన్నప్పుడు దానికి తగ్గట్టు ఫ్యూయల్ కన్జంప్షన్ పంపించింది అనమాట. ఇది దీని యొక్క వర్కింగ్. నేను మళ్ళీ దీని యొక్క స్పెషల్ అటాచ్మెంట్ చెప్తాను. ఇక్కడ ఒక మోటార్ ఉంది, ఓకేనా. సో ఈ మోటార్ యొక్క వోల్టేజ్ వచ్చేసి 22, ఓకేనా. దీనికి మనం డైరెక్ట్గా అంటే యాక్చువల్గా అయితే ఈ మోటార్ని దీనికి కనెక్ట్ చేస్తాం త్రూ బెల్ట్ ద్వారా. కింద బెల్ట్ ఒకటి ఉండిద్ది, ఆ బెల్ట్ ద్వారా దీనికి కనెక్ట్ చేస్తాం అనమాట. దీనికి ఒక పుల్లి ఉండిద్ది, దీనికి పుల్లి ఉండిద్ది. ఈ పుల్లీస్ రెండిట్లకి బాటంలో ఉంటాయి అన్నమాట. ఆ పుల్లీస్కి రెండిట్లకి మనం త్రూ బెల్ట్ ద్వారా కనెక్ట్ చేస్తాం, ఓకేనా. సో ఎందుకు కనెక్ట్ చేస్తామంటే దీంట్లో ఏదైతే స్పీడ్ లిబరేట్ అవుతుందో ఆ స్పీడ్ని ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. దీంట్లో స్లీప్ ప్రొడ్యూస్ చేస్తే, ఓకేనా, స్పీడ్ ప్రొడ్యూస్ చేస్తే ఆటోమేటిక్గా సెంట్రిఫికల్ ఫోర్స్ ఎంత లిబరేట్ అవుతుందో తెలిసింది. ఈ సెంట్రిఫికల్ ఫోర్స్ని బట్టి మనం దీని యొక్క హైట్ని మెజర్ చేస్తాం, ఓకేనా. ఈ మెజర్ చేసిన హైటే మనకు ఎక్స్పెరిమెంట్ యూజ్ అవుద్ది అనమాట, ఓకేనా. సో మళ్ళీ చెప్తున్నాను. సో మనం యాక్చువల్గా అయితే ఇది డైరెక్ట్గా బైక్లో మనం ఫైండ్ అవుట్ చేయలేము ఫ్యూయల్ కన్జంప్షన్ని, ఓకేనా. సో దీని ద్వారా ఏంటంటే మనం హైట్ యొక్క ఓపెన్ ఎంత అవుతుంది, క్లోజ్ ఎంత అవుతుందో మనం ఈజీగా చెప్పవచ్చు అనమాట. వీటి యొక్క అంటే ఇంత పెద్దగా ఉండదు మెజర్మెంట్, చాలా చిన్నగా ఉంటుంది, ఓకేనా. చూడండి ఒకసారి. సో దీని యొక్క ఎక్స్పెరిమెంట్ నేను చేస్తాను ఒకసారి. సో నేను చెప్పాను ఆల్రెడీ, వీటిని ఏమంటారని చెప్పాను, ఆర్మ్స్ అంటారని చెప్పాను. దీన్ని యాక్సిస్ ఆఫ్ ద గవర్నర్ అంటారు. దీన్ని మొత్తం ఇదంతా యాక్సిస్. సో దీన్ని స్లీవ్ అంటారు, దీన్ని స్లీవ్ అంటారు, ఓకేనా. దీన్ని స్లీవ్ అంటారు. చూడండి ఒకసారి. ఇక్కడున్న మనకున్న ఎక్స్పెరిమెంట్ ప్రకారం దీని యొక్క లింక్స్ యొక్క లెంత్ 9.5 సెంటీమీటర్స్, ఓకేనా. 9.5 సెంటీమీటర్స్ నేను చూపిస్తాను. అవి ఆ క్యాలిక్యులేషన్స్ కూడా నేను ఒకటి చేసి చూపిస్తాను మీకు. అమ్మ చూడండి ఒకసారి. అది రొటేట్ అవుతుంది, దాన్ని బట్టి మనం స్పీడ్ తీసాం. ఇక్కడ టేబులర్ ఫామ్ ఒకటి ఉంది చూసారా, చూడండి ఒకసారి. టేబులర్ ఫామ్ కూడా చూపిస్తాను. సో ఎక్స్ ఆఫ్ డిస్టెన్స్ ఎక్స్ఎక్స్ పెరుగుతున్నప్పుడు ఇది ఎక్స్ఎక్స్ అనేది స్లీవ్ యొక్క హైట్ పైకి లిఫ్ట్ అవుతుంది కదా, దాన్ని ఎక్స్ఎక్స్ డాష్ అంటారు. చూడండి ఒకసారి కావాలంటే నేను చూపిస్తాను. ఎక్స్ డాష్ ఈజ్ ద హైట్ ఆఫ్ స్లీవ్ ఎట్ ఎన్ ఆర్పిఎం. ఒక పర్టికులర్ ఆర్పిఎం దగ్గర ఎన్ ఆర్పిఎం, ఒక పర్టికులర్ ఆర్పిఎం దగ్గర హైట్ ఆఫ్ ద స్లీవ్. సో చూడండి ఒకసారి. హైట్ ఆఫ్ స్లీవ్ మీకు చూపిస్తాను చాలా క్లియర్గా. ఇదిగోండి, ఇది ఇక్కడ స్కేల్ ఇచ్చాడు కదా, ఓకేనా, కనిపిస్తుందా, దీని స్కేలు. సో ఇదంతా స్లీవ్ అనమాట. చిన్న మనం ఇలా లిఫ్ట్ అవుతుంది, ఓకే. చూడండి ఒకసారి. నేను ఒక వాల్యూ తీపిస్తాను, ఒక వాల్యూ తీస్తాను. చూడండి ఒకసారి. ఇప్పుడు పర్టికులర్ ఆర్పిఎంతో రొటేట్ అవుతుంది అది, ఓకేనా. ఎంత ఆర్పిఎంతో రొటేట్ అవుతుందంటే 234, 241 రెవల్యూషన్ పర్ మినిట్కి 241 రెవల్యూషన్ చేస్తుంది. అప్పుడు దాని యొక్క స్లీవ్ యొక్క హైట్ చూడండి ఒకసారి. స్లీవ్ యొక్క హైట్ మీకు నేను చూపిస్తాను. స్లీవ్ యొక్క హైట్ ఇక్కడ ఇనీషియల్ చూపిస్తాను, 140 దగ్గర చూపిస్తాను. చూడండి ఒకసారి. చూసారా స్లీవ్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుందో. ఇది ఇనీషియల్గా ఎక్కడుందంటే 1 సెంటీమీటర్ దగ్గర ఉంది స్లీవ్, ఓకే. 1 సెంటీమీటర్ దగ్గర కనిపిస్తుంది మీకు, ఓకేనా. సో ఇప్పుడు కొంత స్పీడ్ పెంచితే స్లీవ్ యొక్క హైట్ పెరిగింది. చూడండి, పెంచండి, ఓకే సార్, పెంచు. చూసారా స్లీవ్ యొక్క హైట్ పెరిగిందా, స్లీవ్ యొక్క పెరుగుతుందా. అంటే ఎంత ఆర్పిఎం దగ్గర తీసుకో, ఒక వాల్యూ తీపిస్తాను చూడండి ఒకసారి కొంచెం. దీని యొక్క ఆర్పిఎం ఫర్ ఎగ్జాంపుల్ 180, 202 ఇలాగా 5 రీడింగ్స్ తీసుకోవాలి, 5 రీడింగ్స్. ఎందుకంటే నేను చాలా చెప్పాను, ఒకేసారి స్లీవ్ యొక్క హైట్ని మనం డిసైడ్ చేయలేము. ఇప్పుడు 5 బల్బ్స్ ఉన్నాయి అనుకోండి, అన్ని బల్బులు ఒకే లైఫ్ ఇస్తుందని మనం చెప్పలేము. అందుకని 5 రీడింగ్స్ తీసుకుని వాటి యొక్క యావరేజ్ తీసుకోవాలన్నమాట. అందుకనే ఒక పర్టికులర్ ఆర్పిఎం దగ్గర నేను 150 ఆర్పిఎం దగ్గర, ఓకేనా, 150 ఆర్పిఎం
కనిపిస్తుందా? 149, 150 ఆర్పిఎం దగ్గర హైట్ ఆఫ్ ద స్లీవ్. హైట్ ఆఫ్ స్లీవ్ 2 దగ్గర అంటే 1 సెంటీమీటర్ ఉన్నది కాస్త 1.2కి వెళ్ళింది. ఓకేనా? దట్ ఈస్ 1.2. ఓకే, చూడండి 200 ఆర్పిఎమ్. దీని స్లీవ్ యొక్క హైట్ అప్రాక్సిమేట్లీ అంటే 1.8 1.9లో ఉంది. ఓకేనా? ఓవరాల్గా కనిపిస్తుందా? 1.8 ఇక్కడ నేను నోట్ చేస్తున్నాను చూడండి, 1.8 ఎట్ 200 ఆర్పిఎం. అంటే మీకు బాగా అబ్జర్వ్ చేయండి, 150 ఆర్పిఎం రొటేట్ అవుతున్నప్పుడు స్లీవ్ యొక్క హైట్ 1.2, 200 ఆర్పిఎం రొటేట్ అయ్యేటప్పుడు స్లీవ్ యొక్క హైట్ 1.8. ఓకేనా? ఇంకా కొంచెం చూడండి ఒకసారి, 250 అప్రాక్సిమేట్ 251 250. ఓకేనా? ఇది రివర్స్లో కనిపించాలి, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. స్లీవ్ యొక్క హైటు సో సడన్గా 3కి వెళ్ళింది. కనిపిస్తుంది మీకు? 3 సెంటీమీటర్స్కి వెళ్ళింది. చూడండి ఒకసారి, ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేశాను ఆల్రెడీ. పర్టికులర్ స్పీడ్ దగ్గర నాకు ఎంత వచ్చిందంటే H1 హైటు ఎట్ 150 ఆర్పిఎం దగ్గర, 150 ఆర్పిఎం దగ్గర ఇది ఒమేగా స్క్వేర్ 9.81/ω². సో వాల్యూ ఎంత వచ్చింది అంటే 0.039. అంటే మనకి ఏంటంటే హైట్ పెరిగింది అనుకోండి. ఇక్కడ చూడండి ఒకసారి, హైట్ అంటే ఏంటి? ఇది కదా. ఇప్పుడు హైటు స్పీడ్ పెరిగింది అనుకోండి, సెంట్రిఫికల్ ఫోర్స్ ఏం చేస్తుంది? పెరిగిద్ది. ఇది పెరిగిద్ది. ఇది పెరగడం వల్ల ఈ హైట్ తగ్గిద్దా లేదా? అంటే సెంట్రిఫికల్ ఫోర్స్ పెరిగే కొద్దీ ఈ హైట్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ తగ్గిందా తగ్గలేదు మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. అంటే ఈ స్పీడ్, ఈ యొక్క బాల్స్ అప్లై చేసే స్పీడ్ పెరిగిందా లేదా చూడండి ఒకసారి. ఫస్ట్ ఎంత వచ్చింది? 0.039 మీటర్స్ వచ్చింది. సెకండ్ ఎంత వచ్చింది? స్పీడ్ పెరిగింది. హైట్ తగ్గిందా లేదా? ఓకేనా? ఇక్కడ 250 దగ్గర హైట్ ఏమైంది? 0.01 మీటర్, 14 మీటర్. అంటే బై 1000 వేసాం అనుకోండి, సారీ ఇంటూ 1000 వేస్తే ఇది 140 mm, ఇదేమో 220 mm, ఇది 390 mm. ఓకే, 390, 220, ఇది 140. అంటే స్పీడ్ పెరిగే కొద్ది ఇక్కడ స్పీడ్ చూడండి ఒకసారి. 150 దగ్గరేమో 390 mm, అలాగే 200 దగ్గరేమో 220 mm. అంటే హైటు 390 నుంచి 22కి వచ్చింది. అంటే స్పీడ్ పెరిగే కొద్దీ హైట్ తగ్గిద్ది. సో గవర్నర్ అదే కదా ఫంక్షన్. స్పీడ్ పెరిగింది అనుకోండి, ఇది ఏం చేస్తుంది? స్లీవ్ పైకి మూవ్ చేస్తుంది. అంటే వీటి యొక్క హైటు యాక్చువల్గా ఇది ఇక్కడ ఈ సెంటర్స్ నుంచి ఉన్న హైటు తగ్గిద్ది కదా, స్పీడ్ పెరిగితే. ఇది కనిపిస్తుంది కదా. ఓకేనా? వాటి నుంచి H1, H2, H3ని ఫైండ్ అవుట్ చేసుకోండి. ఆల్రెడీ మనం H' ఫైండ్ అవుట్ చేసాం ఇక్కడ. ఓకేనా? ఈ H', ఓకేనా? ఈ H'లో ఆల్రెడీ వచ్చేసినాయి మనకు వాల్యూస్. ఓకేనా? ఇవి వచ్చిన తర్వాత వీటిని ఫైండ్ అవుట్ చేసుకోండి. సో H' ఫైండ్ అవుట్ చేసిన తర్వాత హెచ్లు ఫైండ్ అవుట్ చేసుకోండి. ఓకేనా? హెచ్ అంటే ఓవరాల్ అనమాట. ఈ ఓవరాల్ అనేది ఎలా వచ్చిందంటే ఇక్కడ నుంచి ఈ ఓవరాల్ హైట్లో నుంచి, సో ప్రతి దాని యొక్క స్లీవ్ యొక్క హైటు, లిఫ్టింగ్ హైట్ తీసామనుకోండి, అప్పుడు ఈ ఓవరాల్ హైట్ వచ్చింది. ఓకేనా? ఫైండ్ అవుట్ చేసిన తర్వాత యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఇక్కడున్న యాంగిల్, ఇక్కడున్న యాంగిల్. ఓకే, సో ఇక్కడున్న యాంగిల్ ఫైండ్ అవుట్ చేసుకోండి. ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేసుకోండి. ఈ యాంగిల్ ఎంత వచ్చింది? దీని యొక్క హైటు